స్టార్టింగే మూవీస్ చేసారా లేకపోతే ఇన్‌స్టా నుంచి ఏమైనా లేదంటే ఛాన్సెస్ వచ్చాయా మీకు? కాస్టింగ్ ద్వారా నాకు మూవీ వచ్చింది. ఫస్ట్ నా మూవీ 24 కేసెస్ అన్నమాట. 2018లో చేసా. సో ఫస్ట్ బేసిక్గా నా ఫ్రెండ్స్తో నార్మల్గా షార్ట్ ఫిల్మ్స్ అట్లా చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఫ్రెండ్స్ ఫోర్స్. సో అలా చేస్తూ ఉన్నా. నేను ఒక షార్ట్ ఫిల్మ్ దగ్గర గవర్నమెంట్ బస్ అని చెప్పి నేను ఒకటి చేసా. సో అక్కడ నేను చేసినప్పుడు ఒక ఛాలెంజ్ అనమాట, ఒక రన్నింగ్ సీన్ అనేది ఒకటి ఉంది. అప్పుడు నేను పరిగెట్టినప్పుడు ఇట్స్ లైక్ నేను ఓన్లీ ఫీట్ మీద పరిగెట్టా. సో అది నాకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. అంటే దాంట్లో కూడా హార్డ్ వర్క్ చేయొచ్చు అని. అంటే ఇప్పుడు అంతా ఫైట్ సీన్స్ కానీ ఏదైనా కానీ ఎవరో డూప్స్ ఉంటారు, వెనకాల నుంచి ప్రాంప్ట్ అందిస్తూ ఉంటారు, అందులో ఏముందిలే అదేం యాక్టింగ్లే అని చెప్పి అనిపించేది. బట్ నేను చేసినప్పటికీ నాకు తెలిసింది ఓకే ఎంతో కొంత ఎఫర్ట్ ఉంది, మనం చెయ్యాలి, సాధించాలి. సో అలా. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి మరి మీది? జస్ట్ నార్మల్గా అందరూ ఫ్రెండ్స్తో కలిపి చిన్న షార్ట్ ఫిల్మ్లో చేసాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మూవీనే 24 కేసెస్ అని ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఏమేమి ఛాన్సెస్ వచ్చాయి మరి? మూవీస్ అలా చేస్తూ దోచేవాడు ఎవర్రా చేశాను, డిఎన్కే చేశాను, హీట్ చేశాను, చాముండి చేశాను, G2 చేశాను, సారంగ్ దరియా చేశాను. చేస్తూనే ఉన్న, యాడ్స్ చేశాను, ప్రమోషన్స్ చేస్తాను, డ్యాన్స్ చేస్తాను, ఫ్యాషన్ డిజైనర్గా ట్రై చేశాను, బ్యూటీషియన్గా ట్రై చేశాను, మేకప్ ఆర్టిస్ట్గా కూడా చేసా, శ్రీదేవి గారు కూడా చేసా, కామెడీ షోస్లో కూడా చేసా. ఓకే, చాలా చేసా. చెయ్యని ఏమన్నా ఉన్నాయా? చెయ్యండి అంటే సోషల్ సర్వీస్ కూడా చేసా. చెయ్యండి అదే ఏమైనా ఉంటే కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ అవుదామని చెప్పి చూస్తున్నా అనమాట. ఓకే, సో ఆల్రౌండర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు మీరు? టోటల్గా అంతా నేను చెప్పలేను, 6-7 మూవీస్ చేశాను. ఓకే, కాకపోతే ఏంటంటే యశోద మూవీ కూడా చేసా, కాకపోతే అందులో ఫుల్ లెంత్ రోల్ కాదు. ఓకే, సో అందుకని ఎక్కడ చెప్పట్లేదు. బట్ ప్రతి ఒక్క యాక్టర్ స్టార్టింగ్ నుంచి అలానే వస్తారని చెప్పి నా అభిప్రాయం. సో ఏ ఒక్క ఛాన్స్ వచ్చినా మిస్ ఎందుకు చేసుకోవడం, లైక్ విల్ గెట్ సమ్ కాంటాక్ట్స్ కదా, పరిచయాలు పెరుగుతాయి. సో అదే ఉద్దేశంతో అన్నిట్లో అలా సీరియల్స్ కూడా ఏదైనా ఏ ఒక్కటి వద్దని, నో అని, ఇది నేను చెయ్యనని ఏం లేదు. ఇప్పుడు యశోద దాంట్లో ఫుల్ లెంత్ కాదు అని అన్నారు. సో మిగతా ప్రాజెక్ట్స్లలో అంటే రోల్ ఏంటి, ఎంత టైం మీరు స్క్రీన్ పైన కనిపిస్తారు? 15 minutes కనిపిస్తాను. లైక్ సాఫ్ట్వేర్ రోల్ చేశాను, ఒక లా రోల్ చేశాను, నెక్స్ట్ రిపోర్టర్గా చేసా G2 మూవీలో. ఓకే, అసలు ఫస్ట్ అడగాలనంటే అసలు మీ గోల్ ఏంటి అసలు? యాక్టింగే. ఐ లవ్ యాక్టింగ్ అసలు. ఎప్పటి 2018 నుంచి నేను ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన దగ్గర నుంచి, గవర్నమెంట్ కాలేజ్ బస్ చేసిన దగ్గర నుంచి నేను చాలా ప్యాషనెట్గా అప్పటి నుంచి చెయ్యాలి, ఎలా అయినా చెయ్యాలి, నాకు తెలుసుకోవాలని ఉందని చెప్పి. సో నాకు నేనే ఇన్స్పైర్ అయ్యి చేశాను అనమాట. ఎందుకంటే అది ఫస్ట్ నాకు అక్కడ ఫ్యాన్స్ ఉండడం, చిన్నపిల్లలందరూ ఉంటారనమాట. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవడం కానీ, నేను అలా చేసినాను అంటే నాకు దెబ్బ తగిలినా కూడా డ్రాట్స్లో నేను వెంటనే దాన్ని క్లీన్ చేసేసుకొని చలో సార్ మీకు డూ ఇట్ అని చెప్పేసి అనేసా. సో దాన్ని నా స్పోర్టివ్నెస్ని చూసి నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. సో నాకు అలా ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యి సో ఎవరైనా బాగా చేస్తున్నారు అని అంటే ఇంకా చేయాలి అనిపిస్తుంది. యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అదే నాకు స్పోర్టివ్నెస్ ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి. ఆ షార్ట్ ఫిల్మ్ అంటే నార్మల్గా ఫ్రెండ్స్ అందరూ చేస్తూ ఎంకరేజ్ చేసేవారు కానీ నేను పెద్ద పట్టించుకోలేదు. అంటే ఇష్టం లేకుండా షార్ట్ ఫిల్మ్ తోటి సో ఇష్టంగా మారిపోయింది అన్నమాట. ఓకే, అంటే ఫ్యామిలీ ఓకేనా మరి? ఫ్యామిలీ ఇప్పుడు ఓకే. ఇప్పుడు వాళ్ళే రిటైర్ అయిపోయారు. ఇప్పుడు తనే ఉండి చేసి అంతా వాళ్ళే చూసు. అంటే అప్పుడు అంటే మమ్మీ లాయర్ అనమాట. సో తను కొంచెం ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతారు కదా వాళ్ళు, అంటే పరుగు పోతుంది ఎందుకు ఇట్లా అంటే. తను ఒక లాయర్, మా డాడీ ఏమో టాటా స్టీల్లో చేస్తారు, సౌత్ ఆఫ్రికాలో చేస్తారు. సో వాళ్ళు కొంచెం ఉంటది, పైగా మాది పల్లెటూరు, అస్సలు ఒప్పుకునేవారు కాదు. సో తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళే కన్విన్స్ అయ్యి తను కొంచెం ప్యాషనేట్ కదా, ఎందుకు మిస్ చేసుకోవడం, తన ఇష్టం, ఇంకా ఎలాగో వినదు ఇంకా సరే అని చెప్పి వాళ్ళే ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చేసారు. ఓకే, మీది ప్రాపర్ ఎక్కడండి మరి? విజయనగరం. అంటే దానికి కొంచెం దూరం అనమాట, సో పల్లెటూరు. ఓకే, అండ్ ఇప్పుడు మూవీస్ కోసం లైక్ ఛాన్సెస్ కోసం ఇక్కడ ఉంటున్నారు? ప్రెసెంట్ ఇప్పుడు ఉంటున్నా. ఇప్పుడు ఇక్కడ మీరు సింగిల్ గానే ఉంటున్నారా? ఫ్యామిలీనే రిటైర్ అయిపోయారు కదా డాడీ వాళ్ళు, వచ్చేసారు ఇంకా. సో మొత్తం ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్. సో మీరేం చేశారు? నేను BSc చేశాను. ఓకే, అంటే ఫస్ట్ బీటెక్ చేశాను. బీటెక్ చేసి డిస్కంటిన్యూ చేసి డిగ్రీ చేసి బ్యూటీషియన్ చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేసి మేకప్ ఆర్టిస్ట్ గా చేసి యాక్టర్ గా చేసి సెటిల్ అయ్యా. సో ఇంత జర్నీ ఉందన్నమాట. నేను కబడ్డీలో కూడా విన్నర్ అనమాట. ఐ లవ్ స్పోర్ట్స్ కూడా.
స్టడీస్ మరి? స్టడీస్ అదొకటే అదొకటి బ్యాలెన్స్ అంటే అడగద్దు. ఓకే ఓకే, ఆ ఒక్కటి అడగద్దు, కానీ ఆ ఒక్కటే మాకు కావాలి కదా. అందరూ చదువుకుంటారు, అందరూ సెటిల్ అవుతారు, అందులో దాంట్లో చెప్పుకోవడానికి ఏముంటుంది, మన లైఫ్లో ఇది సాధించామని ఒక గుర్తింపు ఉండాలి కదా ఒక మనిషికి. సో అందుకు అది సాధిద్దామని ఈ స్టెప్ తీసుకున్నా. అంటే ఇప్పుడు కష్టమైనది మనం సాధిస్తేనే సులువైనది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు జాబ్, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసినా ఎవరికో కొంచెం డబ్బులు ఇచ్చినా కూడా పెట్టేస్తాడు జాబ్, దానిదేముంది, మనం చేయాల్సిన పని అంతే. సో అలా కాకుండా మనం ఏదైనా సాధించాలి, మనకంటే ఒక గుర్తింపు రావాలి. ఎస్, షీ సక్సీడెడ్, షీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్, షీ కెన్ డూ ఇట్. ఉండాలి ఆ పవర్, ఇది ఉండాలి.